నమస్తే సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ ఇది చేత కాదు అది చేత కాదని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యారో తర్వాత ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా జగన్ ఆయన నోట్లోంచి పవన్ పేరు రావట్లేదు. మన కూడా ఎక్కడ తీసుకురాలి అంటే ఎందుకు? అది భయమా లేదంటే ఆయన ఏమైనా స్నేహం చేసే ఆలోచనలో ఉన్నాడా పవన్ కళ్యాణ్తో? పవన్తో స్నేహం అంతే జరిగేది కాదు, భయం. పవన్ అంటే భయం, అది. అందువల్ల పవన్ పేరు ఎత్తితే ఇంకా ట్రోల్ మామూలు చేయరుగా. ఈయన చేసిన అరాజకాలు అట్లా ఉన్నాయి. అందువల్ల పవన్ పేరు ఎత్తడానికి భయమే. అంటే ఎప్పుడు కూడా తను ఒక అహంతో ఉండేవాడు, మంద రాజ్యం అని చెప్పి. అది అలా లేదు, ఆ ఊహలో ఉన్నాడు. 30 ఏళ్ళు మేమే సీఎం, 175 కొడుతున్నాం. అందుకే ఆఫీసర్లు కూడా సగం ఆయనకు అనుకూలంగా ఉండి అట్లా చేసింది. ఇలా రివర్స్ అయ్యాక ఇంకేం చేయాలో అర్థం కాక కొద్ది మెంటలు కూడా ఎక్కినట్టుంది కొద్దిగా ఈ మధ్య. నిన్న మాటలు మాట్లాడి చూశారు కదా గుంటున్నది విజయవాడ జైలు దగ్గర. ఏది పోలీసులు బట్టలు తీస్తాం అని, అది ఎంత దుర్మార్గమైన మాట. ఎవరైనా ఆఫీసర్లే, వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లేగా. అది చాలా తప్పు అది అంటాం. అది అంటే ఇప్పుడు ఈ జగన్కి ఇంకొకసారి మళ్ళీ రాజకీయ భవిష్యత్తు ఏమైనా ఉంది అంటారా? అసలు లేదు సార్, రాజకీయ పరంగా అసలు పార్టీ ఉండదు. ఇంకా ఆ పార్టీ అనేది ఉండదు, క్లోజ్. ఇప్పుడు అపోజిషన్ కూడా లేదు, పార్టీ ఉండదు. నెక్స్ట్ 30 ఏళ్ళు కంపల్సరీ జైల్లో ఉంటాడు. 30 ఏళ్ళు సేమ్ అంటున్నారు కదా, 30 ఏళ్ళు జైల్లో ఉంటాడు. అది అప్పుడు దాకా కూటమి కూటమిదే. పవన్ కళ్యాణ్ గారు చేసేదంతా కనబడుతుంది. స్టెప్ బై స్టెప్ ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా చూసే అవకాశం ఉందంట. ముఖ్యమంత్రి అంటే ఇప్పుడల్లా లేదండి, ఇంకా ఫ్యూచర్లో 10 ఏళ్ళు తర్వాత నెక్స్ట్ కూడా కూటమే. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ అసెంబ్లీలో చెప్పేశాడు. వాళ్ళంతా ఒక క్లారిటీతో ఉన్నారు. అభివృద్ధి అని ఏకటి రెచ్చగొట్టాలని చూస్తున్నారు. అరెస్టులు చేసి ఏదైనా అల్లాలు చూస్తున్నారు. జగన్ అసలు ప్రస్తావన తీసుకురావడానికి భయపడటానికి ఏంటి రీజన్ అంటారు? అదే మోడీతో ఉన్న బ్యాక్గ్రౌండ్. ఈ పవన్ కళ్యాణ్ కూడా చేయాలి తొందరగా. మోడీతో బాగా సన్నిహితంగా ఉంటాడుగా చంద్రబాబు నాయుడు కంటే. అంటే ఇతను ఇప్పుడు ఓడిపోయాడు, ఆటోమేటిక్గా అధికారంలో ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు. చేయట్లేదు, చేయలేడు. భయమే, అదే కదా భయమే. గట్టిగా జగన్ మోడీ కాడికి పోయి ఆ బెయిల్ రద్దు గిద్దు అవన్నీ చేశాడు అనుకో, చాప్టర్ క్లోజ్ అయిపోద్ది. అది